రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాజమండ్రి మోరంపూడి శ్రీ చైతన్య హాస్టల్లో ర్యాగింగ్ కలకలం రేపుతుంది. శంకరగుప్తం గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థి గుర్రం విన్సెంట్ ప్రసాద్ పై సహచర విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఐరన్ బాక్స్ తో పొట్ట చేతులపై వాతలు పెట్టారు. రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. రాజమండ్రి మోరంపూడి శ్రీ చైతన్య హాస్టల్లో ర్యాగింగ్ కలకలం రేపుతుంది. శంకరగుప్తం గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థి గుర్రం విన్సెంట్ ప్రసాద్ పై సహచర విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి, దీపిక, ఏదైతే రాజమండ్రిలోని మోరంపూడిలో ఉన్న శ్రీ చైతన్య హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ విద్యార్థులు ర్యాగింగ్ చేయడంతో ఒక 10వ తరగతి విద్యార్థి విన్సెంట్ ప్రసాద్ 16 ఏళ్ల ఈ ప్రసాద్ చాలా దారుణమైన పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నాడు. ఇప్పుడు రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతని పొట్ట మీద, విన్సెంట్ ప్రసాద్ పొట్ట మీద, చేతుల మీద ఐరన్ బాక్స్ తోటి వాతలు పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. దీంతో గత 10 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అయితే ప్రసాద్ తల్లి లక్ష్మీ కుమారి హాస్టల్కి వచ్చి ఆ పిల్లవాడిని కోసం క్షేమం కోసం ఆరాధించినప్పుడు ఈ ఘటన అంతా కూడా బయటపడింది. వెంటనే తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేస్తుంది. ప్రస్తుతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మీద ఇప్పటి వరకు కూడా చైతన్య స్కూల్స్ యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఇక్కడ ప్రిన్సిపాల్ కానీ ఇతరులు కానీ ఎవరు కూడా సీరియస్ గా స్పందించలేదు. ఈ అబ్బాయి ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లి లక్ష్మీ కుమారి ఆవేదన వ్యక్తం చేయడంతో ఇప్పుడు రాజోలు వెళ్ళి ప్రసాద్ ని కలిసిన ఏదైతే స్కూల్ యాజమాన్యానికి సంబంధించి సిబ్బంది ఇప్పుడు వివరాలు సేకరించడం మొదలు పెట్టారు. అయితే ఈ ఘటన తెలిసిన వెంటనే ఇప్పుడు చైతన్య స్కూల్ దగ్గరికి పోలీసులు చేరుకున్నారు. అలాగే ఇక్కడ డిఈఓ దీపక్ కుమార్, డిప్యూటీ డిఈఓ దీపక్ కుమార్ వెళ్లి విచారణ చేస్తున్నారు. ఏదైతే హాస్టల్లో ఉన్నారో ముగ్గురు కలిపి ఉన్నారు ఈ రూమ్ లో. ఈ ప్రసాద్ ని ఇద్దరు విద్యార్థులు కలిపి ఒక సీసీ కెమెరా అని చోరీ చేసి ఈ ప్రసాద్ బ్యాగ్ లో పెట్టడం, ప్రిన్సిపాల్ పిలవడం, మందలించడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే చేసింది వీళ్ళు సహా విద్యార్థులు అయితే ఇతని మీద పెట్టి ఇతన్ని అవమానపరిచే విధంగా వ్యవహారం చేశారని కూడా ఇప్పుడు ఈ విన్సెంట్ ప్రసాద్ చెప్తున్న పరిస్థితి. అయితే వాస్తవాలు తెలుసుకున్న తర్వాత ఆ విషయం ఎక్కడైనా బయట చెప్తే కనుక ఇంతకన్నా దారుణంగా పరిస్థితులు ఉంటాయని చెప్పి ఐరన్ బాక్స్ తోటి వీళ్ళు వాతలు పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు ఇతని పరిస్థితి కొంచెం విషమంగా ఉంది. ఆ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. పొట్ట మీద చాలా కాలిన గాయాలతోటి చాలా వైద్యం అందుతున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి. మరి బాబుకి ఇది కాలింది అన్నారు, మాకు ఇన్ఫార్మ్ చేయలేదు. తర్వాత ఇక్కడ పొట్ట మీద కాలింది, మరి మీరు ఏం చూస్తున్నారు, మీరు పట్టించుకోలేదంటే మీరు హాస్పిటల్ ప్రిన్సిపల్ని కలవండి, వెళ్ళి మాకు చెప్పలేదండి వీడు అసలనా అని చెప్పేసి ఇక్కడ కూడా హాట్ వాటర్ పడిందని చెప్పాడండి. సరే నేను వెళ్ళి హాస్టల్ ప్రిన్సిపల్ని కలిసానండి. మా బాబుకి మరి అలా జరిగిందండి, ఇదిగోండి ఇప్పుడు చెప్తున్నాను నేను చూసానండి. మా బాబుని ఇక్కడ ఎట్టెళ్ళాం, మరి ఏం చూస్తున్నారు మీరు? అయితే ఆయింట్మెంట్ పట్టుకొచ్చి ఇచ్చాం, రాసుకున్నాడు. తర్వాత బాబుని కూడా అడిగితే హాట్ వాటర్ అని చెప్పాడండి. అక్కడ వాళ్ళ దగ్గర కూడా హాట్ వాటరే సార్ అని చెప్పాడు. ఆ తర్వాత ఎంత అడిగినా చెప్పలేదండి, చాలా ఏడ్చేస్తున్నాడు. మమ్మీ ప్లీజ్ మమ్మీ, నా గురించి వీళ్ళకి ఏమి చెప్పొద్దు మమ్మీ, ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ వెళ్ళిపోదాంలే మమ్మీ అనేసి అంటున్నాడు. కానీ ఏమి చెప్పొద్దు అన్నాడు. నాకైతే చాలా టెన్షన్ అయిపోతుంది. బాబు చూస్తే 10th క్లాసు, మరి సైకలాజికల్ గా ఏమైనా ప్రాబ్లం వచ్చేస్తుందో, మెంటల్ గా అప్సెట్ అయిపోతాడు అనేసి నేను ఏమి చెప్పను, ఏమి మాట్లాడలే. నాకు పిల్లోడు ముఖ్యం అనేసి నేను పిల్లోడిని మరి తీసుకుని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత మెల్లిగా కూర్చోబెట్టి అన్ని మాట్లాడాము. అక్కడ సార్లకు చూపించాము ఇలా జరిగింది అనేసి. వాళ్ళు ఫొటోస్ తీసుకున్నారు, మాకు అస్సలు చెప్పలేదండి అనేసి హాస్టల్ ప్రిన్సిపల్, హాస్టల్ వార్డెన్ వాళ్ళు చూసారండి, టీచర్స్ చూసారు. తర్వాత ఇన్ఫార్మ్ చేస్తాము అక్కడ అనుకుంటే ఈ పిల్లోడు అస్సలు ఊరుకోవట్లేదు, ఏడ్ చేస్తున్నాడు, కాల్ పట్టుకుని నేను చచ్చిపోతాను మమ్మీ అంటున్నాడు.